ఇలా చక్కగా ఫ్లఫీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. సాధారణంగా పింపుల్స్, యాక్నే వంటివి ఏర్పడి మానిపోయినప్పుడు ఆ మార్క్స్ అనేవి ఫేస్ పైన అలాగే ఉండిపోతాయి. వాటిని తొలగించుకోవడానికి క్లోవ్స్ లేదా లవంగాలు అనేవి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈ లవంగాల్లో యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి యాక్నేకి, పింపుల్స్కి కారణమైన బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. ఇంకా ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది. బ్రేక్అవుట్స్ ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఇవి యాక్నే, పింపుల్ వల్ల మిగిలిపోయిన మచ్చలను తొలగిస్తాయి. ఈవెన్ స్కిన్ టోన్ని ఇస్తాయి. ఇరిటేటెడ్ స్కిన్ని, ఇచ్చి స్కిన్ని రిలీఫ్ ఇస్తుంది. డామేజ్డ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వూండ్ హీలింగ్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి స్కిన్కి గ్లోనెస్ ఇస్తుంది అన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి వస్తే, ఒక స్పూన్ లవంగాలు తీసుకొని హాఫ్ స్పూన్ అయ్యే వరకు మెత్తటి పౌడర్గా చేసుకోవాలి. మిక్సీలో కానీ చిన్న రోట్లో కానీ వేసి చాలా మెత్తటి పౌడర్ని తయారు చేయాలి. ఏమాత్రం పలుకులు అనేవి ఉండకూడదు అన్నమాట. క్రీమ్లో కలిసిపోయేటట్టు ఉండాలి పౌడర్. ఒక చిన్న కప్పుకు పావు కప్పు షియా బటర్ అనేది తీసుకోవాలి. ఇది రా షియా బటర్ ఆన్లైన్లో ఈజీగా తక్కువ రేటుకే దొరుకుతుంది. ఈ షియా బటర్ అనేది స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది, స్కిన్ని సూదింగ్ చేస్తుంది, యాక్నేని కంట్రోల్ చేస్తుంది. ఇంకా స్ట్రెచ్ మార్క్స్, రింకిల్స్ని దూరం చేసి ఏజ్ సైన్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఒక పావు కప్ అంతా తీసుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బీస్ వ్యాక్స్, ఇది కూడా ఆన్లైన్లో మనకు ఈజీగా దొరుకుతుంది. ఇదే విటమిన్, అరోమాటిక్ సబ్స్టెన్సెస్ని ఇది రిచ్గా కలిగి ఉంటుంది. ఇది రింకిల్స్ని తొలగిస్తుంది, స్కిన్ని వైటన్ చేస్తుంది, స్కిన్ ఎలాస్టిసిటీని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది, స్కిన్ సెల్స్ని రీజనరేట్ చేసి స్కిన్ని టైటన్ చేస్తుంది. దీన్ని ఒక స్పూన్ అంతా తీసుకోవాలి. పావు కప్పు షియా బటర్ తీసుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా బీస్ వ్యాక్స్, ఇప్పుడు దీనికి ఒక హాఫ్ కప్ కోకోనట్ ఆయిల్ కలపాలి.
కోకోనట్ ఆయిల్లో ఇది స్కిన్ని సాఫ్టెన్ చేసి ఫైన్ లైన్స్ రింకిల్స్ని దూరం చేస్తుంది. ఇంకా సెబమ్ ప్రొడక్షన్ని ఇది తగ్గిస్తుంది, పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిల్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయ్యాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారాక 2 స్పూన్ల అలోవెరా దీనికి కలుపుకోవాలి. అలోవెరా అనేది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ని కామ్ చేసి అన్ని రకాల స్కిన్ టైప్స్ యొక్క స్కిన్ని కూడా ఇది రీజెనివేట్ చేస్తుంది. అలోవెరా స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఇంకా ఇరిటేషన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలుపుకోవాలి. విటమిన్ ఈ కూడా రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది, సన్ డ్యామేజ్ని మినిమైజ్ చేస్తుంది. ఇంకా ఇది వూండ్స్ని హీల్ చేస్తుంది, యాంటీ ఏజింగ్, సన్ ప్రొటెక్షన్, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఒక 4-5 చుక్కలు టీ ట్రీ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఈ టీ ట్రీ ఆయిల్ కూడా యాక్నే, బ్లెమిషెస్ ని తొలగిస్తుంది, ఆయిలీ స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని బాగా కలిగి ఉంటుంది. స్కిన్కి చాలా ఎఫెక్ట్ఫుల్గా ఇది పనిచేస్తుంది. చివరిగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న లవంగాల పౌడర్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్లఫీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత
దీన్ని ఫేస్కి అప్లై చేసి రోజులో 2 సార్లు అయినా కూడా యూజ్ చేయవచ్చు. చక్కగా పింపుల్ మార్క్స్, యాక్నే మార్క్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.